అంటే లైక్ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతుంటారు. లైక్ ఎలా ఉంటుంది సొసైటీ ఎలా మమ్మల్ని బెయిన్ చేస్తుంది. లిటరలీ ఏజ్‌లో వాళ్ళు చిన్నప్పుడు ఏజ్‌లో అయితే ఏమి ప్రాబ్లమ్ ఉండదు. బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరితో ఇంటరాక్ట్ అవుతారు. లైక్ వాళ్ళు ఏదైనా ఒక డిగ్రీ చేసేటప్పుడు వాళ్ళ ఒక స్కూల్‌కి పోయేటప్పుడు, ఒక కాలేజీకి పోయేటప్పుడు వాళ్ళు పడే స్ట్రగుల్ మామూలుగా ఉండదు. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పుకోలేరు. అంత స్ట్రగుల్ పడతారు. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే లైక్ వాళ్ళకి ఏదో ఈ ఇన్‌స్టిట్యూట్ ఉంది. వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ ఇప్పిస్తారు. వాళ్ళకి ఒక మంచిగా ఉంటుంది వాళ్ళ కెరియర్ అని చెప్పేసి మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఈ వీడియోని వాళ్ళకి డెలికేట్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నాకు థర్డ్ డే ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే లైక్ ట్రైనింగ్ ఎలా జరిగిందంటే లిటరల్లీ నేను వాళ్ళు ఇచ్చారు ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ కంప్లీట్ చేశాను. మళ్ళీ ఫోర్త్ డే టాస్క్ ఇచ్చారు. టైపింగ్ చేశాను. ఫిఫ్త్ డే నాకు థర్డ్ డే నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నేను అది నా పర్సనల్గా అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంకా ప్రొవైడ్ చేయలేదు. పర్సనల్గా నా రెజ్యూమ్ అనేది బిల్ చేసుకుని ఉంటే దాని నుంచి నాకు కాల్ వచ్చింది. అంటే దాని నుంచి నేను వెళ్ళాను. ఇంటర్వ్యూ అయితే చాలా చెత్తగా జరిగింది. లైక్ నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి మంచిగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. అక్కడ మెసేజ్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ అవైలబుల్ అని చెప్పేసి. సర్లే అని చెప్పేసి వెళ్తే ఎట్లుందంటే లైక్ వీళ్ళకి ఇవ్వాలన్నా వీళ్ళు ఇస్తే చేస్తారా అని చెప్పేసి ఆ గెటప్ అలాగే వాళ్ళు చెప్పిన థింగ్స్ నాకు అస్సలు నచ్చలేదు. లైక్ నన్ను అయితే వాట్ ఈస్ పైథాన్ అంటే ఏంటి అని అడిగారు. పైథాన్లో లైబ్రరీస్ ఏంటి అని అడిగారు. ఇంకొకటి మీ ఇంట్రడక్షన్ యువర్ సెల్ఫ్ అనేసి అడిగారు. ఫ్లూయెంట్గా నేను ఎలా మాట్లాడినానంటే వేరే లెవెల్లో మాట్లాడినాను. కానీ నన్ను హెచ్ఆర్కి అయితే రిక్వైర్మెంట్ చేసుకున్నారు. కానీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి అడిగాను. నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇయ్యనన్నారు. లైక్ ఆఫీస్కి అనేది ఖచ్చితంగా రావాలన్నారు. లైక్ నేను రాలేకపోయినాను. బట్ మీరు వస్తున్నారంటే నేనైతే ఇది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పిక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నా థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే ఈరోజు కూడా నేనైతే మేడం అయితే ఒక టాపిక్ ఇచ్చింది. లైక్ ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఇలా అయితే చాలా అయితే జరిగాయి. స్పెషల్లీ నేనైతే ఇది హ్యాండిక్యాప్కి అయితే వీడియో డెలికేట్ చేస్తున్నాను. షేర్ మీరు ఎంతమందికి ఉంటే కాంటాక్ట్స్లో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరో ఒక్కరన్నా తగులుతారు. ఏజ్ లిమిట్ అనేది లేదు. ఖచ్చితంగా వస్తే వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళకి టాలెంట్ బట్టి ఉంటుంది జాబ్. నేనైతే సొసైటీకి వాళ్ళకి హెల్ప్ చేయాలనేసి వీడియోలు చేస్తున్నాను. నేను ఒక సోషల్ సర్వీస్ లాగా చేస్తున్నాను. లైక్ నాకు కూడా ఎన్జిఓ పోస్ట్ వస్తే లైక్ నేను కూడా చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం, డైలీ మోటివేట్ చేయడం ఇలా ఎన్నో అప్లోడ్ చేస్తాను. మీరైతే వీడియోలో మీ అందరికీ ఇంకొక వ్యక్తిని అయితే చూపిస్తాను. ఈ వ్యక్తి అయితే చాలా అయితే మీకైతే ఇన్స్పైర్గా ఉంటాడు. లైక్ ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతనికి ఇంకా చెప్తే మీరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో ఇతనికి చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. లైక్ నేను వీడియో చేస్తానంటే నా ఫ్రెండ్ కోసం అనేసి ఇతను యాక్సెప్ట్ చేశాడు. సో ఇతనికైతే నేనైతే ಡೆಫಿನೆಟ್గా ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ನಮ್ಮ ಊರು ಗುಡ್ಡದಾನವೇರಿ, ತಾಲೂಕು ರಾಣೆಬೆನ್ನೂರು, ಹಾವೇರಿ ಜಿಲ್ಲಾ. ಯು ಫಾರ್ ಜಾಬ್ ಆ್ಯಂಡ್ PG ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಆ್ಯಂಡ್ ಆಟೋ, ಆಮೇಲೆ ನಿಮಗೆ ಅಂಗತೆ ಆ್ಯಂಡ್ ಫ್ರೀ ಇರುತ್ತದೆ. ಮತ್ತು ನೀವು 10th ಅಥವಾ SLC 10th ಆಗಿದ್ದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಅಥವಾ ಸೆಕೆಂಡ್ PUC ಆದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಅಥವಾ ನೀವು ಡಿಗ್ರಿ ಆದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಯಾವುದೇ ವ್ಯಕ್ತಿ ಆದ್ರೂ ಅಂಗವಿಕಲತೆ ಇದ್ದರೂ ದಯವಿಟ್ಟು ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಸಹಕರಿಸಿ. ನಿಮಗೆ ಯು ಫಾರ್ ಜಾಬ್ ಅನ್ನೋ ಪಕ್ಕ
ನಿಮಗೆ ಒದಗಿಸಿ ಕೊಡ್ತದೆ ಯು ಫಾರ್ ಜಾಬ್. ಯು ಫಾರ್ ಜಾಬ್ ಫೆಸಿಲಿಟಿ ಆ್ಯಂಡ್ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಕೂಡ ಇರುತ್ತದೆ. ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಮತ್ತು ನಿಮಗೆ ಯು ಫಾರ್ ಜಾಬ್ ನಿಮಗೆ ಏನೇ ಎಲ್ಲ ಫೆಸಿಲಿಟಿಯನ್ನು ನಿಮಗೆ ಒದಗಿಸಿಕೊಡುತ್ತದೆ. ಯಾವೇ ಅಂಗವಿಕಲತೆ ಇದ್ದರೂ ನಿಮಗೆ ಕೂಡ ಯು ಫಾರ್ ಜಾಬ್ ನಿಮಗೆ ಸಹಕರಿಸುತ್ತದೆ. ನಿಮಗೆ ಯು ಫಾರ್ ಜಾಬ್ ಬೇಕಾದರೆ ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ పీజీ అయితే ఎక్సలెంట్గా ఉంది. 6,000 కడుతున్నారంట అన్న వాళ్ళు. ఇక్కడ మనకైతే యూత్ ఫర్ జాబ్స్ అయితే మీకు ఫ్రీగా అకామిడేషన్ ఇస్తుంది. ఇక్కడకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ నుంచి మన ఇన్స్టిట్యూట్కి పోవడానికి కూడా ఆటో వాళ్ళకి మనం రోజు ర్యాపిడో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న అమౌంట్ను నేను అలాగే మెహబూబ్ షేర్ చేసుకుంటాం. డైలీ మార్నింగ్ నేనైతే, ఈవినింగ్ మెహబూబ్ ఉంటాడు. మెహబూబ్ నేను షేర్ చేసుకుంటాం. ఆఫ్టర్ తర్వాత వచ్చేసి ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది పే చేస్తారంట. ఇది మామూలుగా అయితే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రైవేట్ పీజీ కాబట్టి దీంట్లో వీళ్ళు టైఅప్ అయ్యారు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా ఇక్కడ వచ్చేసి లైక్ మన మాతేష్ ఆల్రెడీ మాట్లాడారు కదా. ఇది మాట్లాడినప్పుడు మాతేష్ కొన్ని లిటరల్లీ వర్డ్స్ చెప్పాడు. లైక్ ఇక్కడ ఎలా వచ్చాను ఏంటి అనేసి మాతేష్ అయితే చెప్పడం జరిగింది. మెహబూబ్ కూడా మేబీ ట్రై చేశాడు కానీ సమ్ వర్డ్స్ ఈజ్ ఏ ఫర్గాటింగ్, ఇతను మర్చిపోయాడు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు కానీ ఇది ఫియరింగ్ వల్ల అయితే వీడియో అయితే చేయలేదు. ఏదో నేను మోటివేట్ చేశాను కానీ అతనికి అయితే ఇంకా భయం ఉండడం వల్ల లైక్ వీడియో యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ ట్రయల్ చేశాడు, ట్రయల్లో రిజిస్ట్ అయిందని చెప్పేసి స్టాప్ చేశాడు వీడియో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఇంకా వచ్చే వాళ్ళు నేను చేరాలనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియోస్ చేయడం వల్ల అనదర్ పర్సన్ ఏజ్ లిమిట్ లేదమ్మా. ఖచ్చితంగా మీరు వస్తే మీ టాలెంట్ బట్టి ప్లేస్మెంట్ ఉంటుంది. లైక్ మన మెహబూబ్ చూడండి, నా ల్యాప్టాప్ తీసుకుంటాడు, డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేస్తాడు. అండ్ ఆల్సో నేను కన్నడ నేర్చుకోవడానికి మన మాతేష్ని హెల్ప్ చేసుకొని కన్నడ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు కన్నడ అనేది అసలు రాదు, మీకు తెలుసు. కృష్ణ ఈజ్ ఏ నాట్ కమ్యూనికేటింగ్ మీ, ఎందుకంటే ఈజ్ ఏ ఫియరింగ్, ఎక్కువ భయపడుతున్నాడు. లైక్ వాట్ ఆర్ కమ్యూనికేట్ అని నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంకా పడుకుంటాను అంతే. ఇంకా ఇలా ఉంటుంది. ఇక్కడికి మీరు వచ్చారంటే ఆ స్కిల్స్ నేర్చుకుంటారు. లైక్ మీకు ఉన్న స్కిల్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ అలాగే 15 days పెడతారు. మళ్ళీ తర్వాత ప్లేస్మెంట్కి స్వరాజ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఓకే మీకు వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీకు అప్లై చేసుకుంటారు లైక్ జాబ్స్. ఇక్కడ మీకైతే మీ టాలెంట్ అంటే ఇప్పుడు ఫ్లూయెంట్గా నేను తెలుగు మాట్లాడుతున్నాను కదా, అలా మీకు ఏదైనా కానీ ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారంటే మీరు ఏదో ఒకటి సెట్ అయిపోతారు. మీకు మాట్లాడని బట్టి కూడా మీకు అయితే లాంగ్వేజ్కి సెట్ చేస్తారు. మీరు ఖచ్చితంగా అయితే మన ఇన్స్టిట్యూట్కి వచ్చేయండి. ఇది నాది 6వ మొత్తం అన్ని వీడియోలని నేను దీంట్లోనే రికార్డ్ చేసి ఉన్నాను. మీరు ఖచ్చితంగా అయితే వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా పనికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.